భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవ, తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా? ఎప్పటినుంచో శ్రీచరణాలను ఈ హృదయంపై నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నా. ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు. మహాత్మా, నేను మానవ మాత్రుడను. నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు. రామ, ఋగ్వేదం అంటున్నది, ఏకం సత్య విప్ర బౌద్ధం వదంతి. సత్యం ఒక్కటే. మహాత్ములు, జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు. అంటే శివస్వరూపం సత్యం, అదే విభిన్న రూపాలలో ప్రదర్శితం అవుతుంది. ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది. ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. అందుకే మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. తమరు మహోన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయిలో తమకు ప్రతి ప్రాణిలోనూ దైవత్వం కనిపిస్తూ ఉంటుంది. అందుకే తమరు మహనీయులయ్యారు. ప్రస్తుతం నేను తమ నుంచి నా కర్తవ్యంలో సలహాలు, తమ ఆశీర్వాదాలు పొందాలన్న కోరికతో తమ చరణ సన్నిధికి చేరాను. అలాగే తమరి సమయంలో మానవలీలలో చూపదలిచారు. అలాగే కానివ్వండి. మహానుభావ, తమరు నిర్ధారణ చేసుకున్న లక్ష్యంతో తమ కర్తవ్యాన్ని పలు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. తమరు చేసే కర్మరూపమైన పూర్ణ సాఫల్యానికి మా గురుదేవులు భగవాన్ అగస్త్యులే తమర్ని ఆశీర్వదించగలరు. తమరు వారిని దర్శించండి. ఎన్నో సంవత్సరాలుగా నాదొక కోరిక, అగస్త్య మహర్షుల దర్శనం పొందాలని. ఇప్పుడు తమరే దయతో వారిని చేరగలిగే మార్గం చూపిస్తే మేం కృతార్థులమవుతాం. అలాగా. తప్పకుండా. గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు తమను వెంటనే తీసుకురావాలని. అలాగే మీ కృప వలన నాకు గురుచరణ దర్శనం మళ్ళీ లభిస్తుంది. పదండి, వెళదాం. ప్రభు, ఇదే మా గురుదేవుల ఆశ్రమం. అగ్రజ, అటు చూడండి. ఆ వెలుగేమిటి? నిజమే, ఆ వెలుగెలా వచ్చింది? సీత, మహర్షి అగస్త్యుల వారి ఆధ్యాత్మిక తేజోపుంజమది. ప్రతి ప్రాణి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం, శక్తి అనుసారమే అతని శరీరానికి చుట్టూ ఒక తేజోపుంజం వెలుగు పరిధిలో ఉంటుంది. ఎవరి శక్తి ఎక్కువైతే అంత పెద్దదిగా ఉంటుంది ఈ వెలుగు పరిధి. మహర్షి అగస్త్యులు తన పరాక్రమంలో, శక్తిలో తన ఆరాధ్య గురువులు పరమేశ్వరునితో సమానం. ఒకసారి దేవతల కార్యంలో సహకరించేందుకు మహర్షి అగస్త్యులు సప్త సముద్రాలను తన దోసిటిలో పోసుకుని తాగేశారట. మహాత్మా అగస్త్య, దానవులందరూ సముద్రంలో దాగి ఉన్నారు.
వారనుకున్న వెంటనే బయటికి వచ్చి దేవలోకం మీద దాడి చేస్తున్నారు. వారిని సమూలంగా నాశనం చేసే వరకు దేవలోకానికి భద్రత లేదు. దయచేసి తమరు సముద్ర జలాల్ని కాసేపు తీసివేస్తే మేము ఆ రాక్షసులను సమూలంగా నాశనం చేస్తాం. ఇది మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. మేము మీ శరణు కోరి వచ్చాం. మాకు సహకరించండి ప్రభు. తథాస్తు. ఒకసారి పర్వతశ్రేష్ఠుడైన వింధ్యాచలుడు అహంభావంతో సూర్యగమనాన్ని నిరోధించాలనుకున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి తన చరణాల కింద అతడి ఉద్దండతను అణచివేశారు. నాటి నుండి వింధ్యాచలుడు అగస్త్యులకు దాసులయ్యాడు. ఆ కారణంగానే ఆయన అగస్త్యుడంటారు. అగం పర్వతం స్తంభ్యతి ఇది అగస్త్యః అంటే అర్థం, ఎవరైతే పర్వతాన్ని స్తంభన చేస్తారో వారే అగస్త్యులని. అలాగా? అవును. ఒకసారి సదాశివుని వివాహం చూడాలన్న కోరికతో సర్వశక్తులు, సమస్త జీవరాశులు ఉత్తర దిశకు వెళ్ళాయి. ఆ సమయంలో భూమి సమతుల్యత లేక కృంగిందట. అప్పుడు ఆ పరమేశ్వరుని ఆదేశంతో అగస్త్య మహర్షి వింధ్య పర్వతం దాటి దక్షిణ దేశానికొచ్చారు. కేవలం ఆయన ఒక్కరి శక్తి ప్రభావంతో భూమి సమతుల్యతను ఆపాదించుకుందట. అందుకే అంటూ ఉంటారు, ఉత్తర భాగంలోని సమస్త ఆధ్యాత్మిక బలాన్ని మరియు జ్ఞానాన్ని త్రాసులో ఒకవైపు నుంచి మరోవైపు త్రాసు పళ్ళెంలో అగస్త్య మహర్షి ఒక్కరు కూర్చుంటే చాలు, దక్షిణం వైపు బరువు ఎక్కువ అవుతుంది అని. స్వయంగా ఆ శివభగవానుడే అగస్త్య మహామునికి పరమసుందరమైన తమిళ భాషను బోధించారు. మహాముని అగస్త్యులు తమ మేధాశక్తిని ఉపయోగించి తమిళ భాషను వ్యాకరణబద్ధం చేసి దానిని ప్రపంచంలో శ్రేష్ఠ భాషగా చేశారు. ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన శ్రేష్ఠ సంపద తమిళ భాష. దీనిలో సమస్త జ్ఞానాన్ని ఆయన పొందుపరిచారు. ఇదే ప్రకారంగా అగస్త్య భగవానులే బ్రహ్మలోకం నుండి కావేరి నదిని తన కమండలంలో ఉంచి తీసుకువచ్చారు. ఆ నదే నేడు సమస్త ప్రాణికోటి మేలు కోసం గంగా సమానంగా ప్రవహిస్తోంది. ఆ భగవంతుడు శివుడు మమ్ము పంపిన దేశంలో మాకు గంగా నది మరియు యమునా నది వంటి ఒక పవిత్ర నది ఎంతో అవసరం ఉంది. తమరు సర్వదా తమ భక్తులపై అనుగ్రహం చూపుతూ ఉంటారు. అలాగే మా ప్రార్థనను స్వీకరించి అనుగ్రహించండి. తథాస్తు. మహాత్మా అగస్త్య,
లోక కళ్యాణం కోసం తమరు విన్నవించిన విన్నపాన్ని మేం స్వీకరిస్తున్నాం. పరమ పవిత్రం మరియు 3 లోకాలకు శుభదాయకమైన కావేరీ నదిని మీకు ప్రసాదిస్తున్నాం. ప్రణామం పితామహ. ఏమిటి ఆజ్ఞ? కావేరి పుత్రి, మేం మిమ్మల్ని అగస్త్య మహర్షులకు ప్రసాదిస్తున్నాం. తమ ఉత్తమ జన్మ కారణంగా దక్షిణాన్ని పవిత్రంగా సర్వసమృద్ధిగా మార్చు. ఎక్కడెక్కడ నుంచి నీ నిర్మలమైన జలధార ప్రవహిస్తుందో ఆ ప్రదేశం 3 కాలాలలో సర్వదా పచ్చపచ్చగా మరియు సమృద్ధిగా మారాలని ఆశీర్వదిస్తున్నాను. మాత, తమరు నా కమండలంలోకి వేయించేయండి. అలా భూమి మీదకు నేను తీసుకువెడతాను. ఇక్కడి సమస్త ప్రాణులు, జలచరాలు, నభచరాలు, భూచరాలు, సమస్త జీవులు సదా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగలవు. అలాగే ఎలాంటి భేదభావం లేకుండా వారందరికీ మీ ఆశీస్సు లభిస్తూ ఉంటాయి. నేడు ఆర్యావర్త సూర్యుడు ఈ అగస్త్యాశ్రమంలో ఉదయించాడు. మా చిరకాల అభిలాష నేడు నెరవేరింది. మునీంద్ర, ఈ వనవాస సమయంలో భరద్వాజ మహాముని, వాల్మీకి మహర్షి, అత్రిముని, సతీ శిరోమణి అనసూయాదేవి, సిద్ధ జితేంద్రియ శరభంగాది అనేక మనస్సులు, తపస్సులు, మహాత్ముల సత్సాంగత్యంలో గడిపిన క్షణాలు జన్మజన్మల పుణ్యఫలంగా లభించినవి. ముఖ్యంగా సుతీక్షణ మహాత్ముల సహకారంతో తమ దర్శన భాగ్యం సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు మహాదేవుని సాక్షాత్కారం పొందడం వంటిదే. తన సేవకుని గురించి సదా ఘనంగా చెప్పడమే సత్పురుషుల లక్షణం. రామా, నీకు ఈ రహస్యం తెలిసిందే కదా. స్వయంగా మహాశివుడే ఎవరి నామస్మరణ చేస్తుంటాడో ఆయన కృపా కటాక్షంతో ఒక తుచ్చ ప్రాణికి కూడా భక్తి, శక్తి, జ్ఞానం సర్వస్వము ప్రాప్తమవుతాయి. ఈ వినయభావమే తమకు శోభనిస్తున్నది. వాస్తవానికి తమ ఔన్నత్యం, తమ మహిమలు దేవతల్ని కూడా మించినవి. తమ సూర్య సమాన తేజస్సుతో సముద్ర జలాలు ఇంకిపోయేలా చెయ్యగల సమర్థులు మీరు. ఓ దీర్ఘాయు ధన్యాత్మ, తమ సిద్ధుల ముందు తలలు వంచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యతీంద్రులు తమ ఉపాసన ద్వారా ధన్యులవుతున్నారు. నేడు తమ పాదాల చెంత కూర్చున్న మా 3 జన్మలు ధన్యమైనవి. ఈ దుర్లభ పుణ్యం మా వనవాస అంతిమ సమయాన ఇలా మాకు దక్కింది. నీవు దండకారణ్యం వచ్చావన్న వార్త నాకు అందినప్పుడు నా హృదయంలో ఒక ఆశాజ్యోతి వెలిగింది. ఈ ఆశ్రమానికి వస్తావన్న ఆశ కలిగింది. నీ దర్శన భాగ్యంతో మా నేత్రాలకు ధన్యత చేకూర్చాలనుకున్నాం. ఈరోజు ఆ ఆశ ఫలించింది. ఇన్ని వత్సరముల వరకు దండకారణ్యంలో ఋషుల రక్షణాభారాన్ని నిర్వహించావు. ఇహ నీ వనవాస కాల వ్యవధిలో చాలా తక్కువ కాలమే మిగిలి ఉన్నది. ఈ శేష సమయం నీవు మా ఆశ్రమంలో ఉంటూ గడపవచ్చు. ఈ ఆశ్రమం రాక్షసుల దుండగాల నుంచి సురక్షితం. ఇక్కడకు వచ్చే మృగాలకు హింసా ప్రవృత్తి ఉండదు.
నీ యొక్క తపస్సుకు, నీ సాధనకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ విశేష అనుగ్రహం మునీంద్ర. తమ చరణాల నీడలో ఉంటూ ఆధ్యాత్మిక పెన్నిధిని పొందడం, శాంతియుత జీవనం, ఇంతకు మించి సౌభాగ్యం ఇంకే ఉంటుంది. అయితే నా ఉద్దేశం తమకు తెలియందేమీ కాదు. నేను దండకారణ్యాన్ని రాక్షసుల దురాచార దుష్టశక్తుల బారి నుంచి కాపాడతానని శపథం చేశాను. కనుక ఈ సదవకాశాన్ని నేను చేజేతులా విడువక తప్పటం లేదు. చక్కగా వచించావు రామా. దివ్య దృష్టితో చూస్తున్నాను. నీ కార్యాలు, దేవతల ఉద్దేశాలు ఇంకా పూర్తి కాలేదు. నీవన్నది సముచితం. ఈ దండకారణ్యాన్ని నీ వంశజుడైన పూర్వీకుడు దండక మహారాజు పాలించేవారు. నరభక్ష రాక్షసులు ఈ రాజ్యాన్ని ఇలా శ్మశానంగా మార్చారు. అందుకని నేను నిన్ను కర్తవ్య విముఖుడుగా చేయలేను. అయ్యా, దయచేసి నాకొక ఉపాయం చెప్పండి. రాక్షసుల రాకను అరికట్టి కాపలాకు అనువైన స్థానం సూచించండి. అనువైన స్థానం పంచవటి ఒక్కటే. పవిత్ర గోదావరి తీరాన ఆ స్థానం ఎంతో రమ్యమైనది. నీవు అక్కడే నివసించు. దానికి చేరువలో జనస్థానంలో రాక్షసులు తమ ప్రథమ స్థానం ఏర్పరచుకుని ఉన్నారు. నీవు అక్కడే ఉంటే నీ సంపూర్ణ సామ్రాజ్య సరిహద్దును రక్షించగలవు. రామా, నేను దివ్య దృష్టితో చూస్తున్నాను. రాబోయే కాల వ్యవధిలో నీవు నీ కర్తవ్య నిర్వహణ కోసం ఎంతో శ్రమించవలసి ఉంటుంది. నీ దారిలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన దివ్యాస్త్రాల వివరాలు అన్నీ నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా వద్దనున్న అస్త్రాలు కూడా నీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడగలవు. అందుకని అవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా వెంట రండి. ఇది మహాధనుస్సు. ఎలాంటి శత్రుశస్త్రం కూడా దీన్ని ఖండించలేదు. దీన్ని విశ్వకర్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కోసం తయారు చేశారు. రానున్న కాలంలో క్షణక్షణం ప్రమాదాలు సృష్టించే రాక్షసులతో నువ్వు ఢీకొనవలసిన అవసరం ఉంటుంది. అందుచేత నువ్వు ఈ ధనస్సును స్వీకరించు. ఇవి రెండు దివ్య తుణీరములు. ఇవి నాకు ఇంద్రుడి నుంచి లభించాయి. ఇవి అక్షయ తుణీరములు. వీటిలో బాణాలు ఎన్నుడు సమాప్తం కావు. ఈ 4 బాణాలు శత్రునాశనం చేసి అంతర్ధానం అవుతాయి. తిరిగి ఈ తుణీరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ ఇరువురి కోసం. మీరు వీటిని స్వీకరించండి. ఇదొక దివ్య ఖడ్గం. ముల్లోకాలను జయించగల శక్తి దీనిలో ఇమిడి ఉంది. లక్ష్మణ, నీవు దీన్ని స్వీకరించు. రాక్షస సంహారానికి మీకెంతో సహకరిస్తాయి. రామ, ఇది మహోన్నతమైనది. శివుడు మేరు పర్వతంలో చేసిన అతి మహోన్నత ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి త్రిపురాసుర సంహారం చేశాడు. ఈ అద్భుత బాణాన్ని నేను నా కానుగ్గా ఇస్తున్నాను. దీన్ని స్వీకరించు.
దివ్యాస్త్రాల సమస్త శక్తులు నేటి నుంచి నీ అధీనంలో ఉంటూ నీ ఆజ్ఞలను పాటించగలవు. ప్రభు, తమ విశేష కృప వలన మేము ధన్యులమయ్యాము. రామా, నువ్వు సర్వదా విజయం పొందుతావు. త్రిలోకాలలో సమస్త కాలాలలో నీ విజయగాథ గానం చేయబడుతుంది. దేవతలు కూడా నీ ఎదుట శిరస్సులు వంచి నమస్కరిస్తారు. ఓ కర్మవీరా, నేను నీకు ప్రణామం చేస్తున్నాను. అగ్రజ, నది నీరు ఒడ్డును తాకుచున్నది. గోదావరి తీరాన్ని సమీపించాం. అవును లక్ష్మణ, ఇదే పంచవటి అయి ఉంటుంది. అలా చూడండి, అదేమిటి? ఇదేదో చాలా పెద్ద పక్షి. పక్షుల రాజేమో. మేమింత పెద్ద గెద్దను ఎన్నడూ చూడలేదు. మాకిది రాక్షసుల్లా తోస్తోంది. మీరు మాకు ఆజ్ఞనివ్వండి. మేము ఒకే బాణంతో దీన్ని యమపురికి పంపిస్తాం. తొందరపడకు లక్ష్మణ. నీకు చిత్రకూట భవిష్యద్వాణి జ్ఞాపకం లేదా? శత్రువులా లేక మిత్రులా అన్నది పూర్తిగా తేలేంత వరకు కేవలం సందేహ ప్రేరణ కారణంగా ఎవరి మీద దాడి చెయ్యకూడదు. లేకుంటే పశ్చాత్తాపపడాలి. నేను ఇక్ష్వాకు వంశజుడైన దశరథుల వారి పుత్రుడను రాముడను. నా భార్య, నా అనుజుని సమేతంగా తమకు ప్రణామం చేస్తున్నాము. పక్షిరాజా, నేను మీ పరిచయ భాగ్యం పొందకోరి మీ వద్దకిలా వచ్చాను. తమరెవరు, ఏ ఉత్తమ వంశంలో జన్మించినారో తమకు సముచితమనిపిస్తే చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వత్సారామ, నీవు స్వర్గస్థుడైన నా స్నేహితుడు దశరథుని పేరు చెప్పి నన్ను పొలగితుండి చేశావు. మహాపరాక్రమవంతుడైన దశరథ మహారాజుతో నా స్నేహం దేవాసుర సంగ్రామం సమయం నాడిది. ఆయన సందర్శనం నాకు ఆనాడు కలిగింది. ఆనాడు ఆయన నన్ను కౌగలించుకొని, జటాయువు, నువ్వు నాకు ప్రాణ సమానం, అంత ఆప్తుడమని అన్నారు. ఆయన పుత్రుడు అంటే నాకు పుత్ర సమానమే. రఘునందన, మహర్షి కశ్యప వారికి 2 కుమారులు, గరుడు, అరుణుడు. గరుడు శ్రీ మహావిష్ణు సేవకు అంకితమైపోగా అరుణుడు సూర్య భగవానుడి సేవలో లీనమైపోయాడు. నేను అరుణుడు కుమారుడను. మేము 2 సోదరులం. నా అన్న పేరు సంపాతి, గెద్దలకు రాజాయన. నా పేరు జటాయువు. మీరు పంచవటిలో పన్న కుటీరం నిర్మించుకోండి. నేను ఈ సమీపంలో కాపలాదారుడుగా తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతుంటాను. పక్షిరాజా, ఇవాళ నిజంగా ఎంతో సుదినం. తమ దర్శనం మళ్లీ మా పితృదేవులను చూసినట్టయింది. నేను మళ్లీ అనాథను కానని, సురక్షితుడనని నాకెంతో ధైర్యం కలిగింది. లక్ష్మణ, ఇక్కడే మనకు పర్ణశాలను నిర్మించు. అవును వత్స, అక్కడ నదీ తీరాన ఆ స్థానం అత్యుత్తమమైనది. గోదావరి నదీ తీరాన పర్ణ కుటీరం వెలసినది. సీతాలక్ష్మణ సమేతయై
వసించేను అట శ్రీరాముడు. భలే లక్ష్మణ, భలే. చూశావా సీత, నీ మరిది లక్ష్మణుడి ప్రతిభ ఏమిటో. విశ్వకర్మ విశాల భవనాలు నిర్మించవచ్చును, అయితే రాజభవనాన్ని తలదన్నే ఈ పర్ణ కుటీరాన్ని ఇలా అతి శీఘ్రంగా నిర్మించడం లక్ష్మణుడికే సాధ్యం. ఇక్కడ విశ్వకర్మ కూడా ఓటమిని అంగీకరించాలి. తమ ప్రోత్సాహమే మా ప్రేరణగా మారింది అగ్రజ. మేము కేవలం మీ దాసులం. నాకేమవుతాను కాదు లక్ష్మణ, చెప్పాలంటే నా చెంత మాటలు లేవు. వనవాస కాలంలో నువ్వు మా చెంత లేవంటే ఒంటరి వాణ్ణి ఏం చేయగలను? నీ సేవలు సహకారంతో నేనసలు వనవాసమే అనుభవించలేదని అనిపిస్తుంది. నువ్వు నా సోదరుడివైనా ఆజ్ఞలు పాటించే పుత్రునిలా సేవలు చేస్తున్నావు. పితృ సమానంగా ప్రతిపాలన చేస్తున్నావు. అగ్రజ, మా ఈ జన్మ తమ చరణ సేవలకే పూర్తిగా సమర్పితం. వదిన, మీరొక్కసారి తిలకించి చెప్పండి, లోపాలేమిటో. చూస్తూనే ఉన్నానుగా తమ చాతుర్యం. ఈ పవిత్ర కుటీరంలోని ప్రతి చిన్న అంశము పరమ సుందరం. మీరు మా కలని నిజం చేశారు మరిది గారు. అగ్రజ, తమకి ఈ స్థానమే సముచితం. తమ కోసమే ఈ స్థానాన్ని నిర్మించాం. తమ సంధ్యావందనానికి పుష్పాలు కూడా సిద్ధం చేశాం. ఎలా ఉందో చెప్పండి. అతి ఉత్తమం లక్ష్మణ. ఈ వటవృక్ష శీతల ఛాయలో ఎంత ప్రశాంతత ఉంది. స్వామి, ఈ శాంతి కుటీరంలో మనం మన వనవాసాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా. అయోధ్యను విడిచి వనవాసం చేస్తూ 12 వత్సరాలకు పైనే గడిపేశాం. అయోధ్య. సీత, ఎంత పవిత్రనామం స్మరించావు. అయోధ్య పేరు గుర్తు రాగానే జన్మభూమి మట్టి నుండి వచ్చే ధరణి సుగంధం రోమాంచితం కలిగిస్తుంది. విన్న వెనువెంటనే మాత కౌసల్య గుర్తొస్తున్నారు. తమకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు. ఆ మాతృమూర్తి వ్యధను మీరు అంచనా వేయలేరు ఆర్య. ధర్మం, ధైర్యం, సహనం సమస్తం తన లోపలే దాచుకున్నారు. మన వనవాసం పూర్తి కావాలని ఒక్కొక్క దినం లెక్క వేసుకుంటూ వ్యవధిని వెళ్లబుచ్చుతూ ఉన్నారు. సీత, కొన్ని సమయాలలో ఏకాంతంలో అమ్మ కౌసల్య పిలుస్తున్న ధ్వని నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అలాగే పిలుస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. రామ్మా, త్వరగా రా నాయనా, భోజనం వడ్డించాను అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ రాజభవన గవాక్షం వద్ద నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారని. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. నేను తిరిగి రావడానికి ఇంకొంచెం వ్యవధే ఉంది. నేను వచ్చేస్తున్నానమ్మా.